ఊహించిందే జరిగింది. టీడీపీ అధికారంలోనికి వస్తే అమరావతిలో పేదలకు ఇక స్థానం ఉండదు అంటూ వైసీపీ గతంలో చెబుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు దాన్ని నిజం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అమరావతిలో జగన్ ప్రభుత్వం 47,000 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన అంశంపైన స్పందించారు. 47,000 మందికి వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది R5 జోన్లో. దీనిపైన చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వేర్వేరు జిల్లాలకు చెందిన వారికి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, వారికి వారి వారి ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇద్దామంటూ చెప్పేశారు. అంటే ఇప్పటికే అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందిన వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేయబోతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేశారు. కృష్ణా గుంటూరు జిల్లా చెందిన వారికి ఎక్కువగా ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాకు చెందిన వారే ఈ 47,000 మందిలో ఉన్నారు. పక్కనే ఉన్న ఆ 2 జిల్లాల వారే వేరువేరు జిల్లాల వాళ్ళు అని అయితే మరి అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందేందుకు అక్కడ నివాసం ఉండేందుకు ఎవరు అర్హులు? అమరావతి అనేది ఏమైనా ప్రత్యేకమైన ఒక కాంప్లెక్సా? రాజధాని అయినప్పుడు ఒక కృష్ణా గుంటూరు జిల్లా ఏంటి, రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల ప్రజలు కూడా అక్కడికి వచ్చి ఉండేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వాలి. వీలైతే అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నప్పుడే రాజధానికి ఒక లుక్ వస్తుంది, సమానత్వం ఉంటుంది, రాజధానికి ఆమోదం వస్తుందన్న ఉద్దేశంతో వీలైతే ప్రభుత్వమే వివిధ ప్రాంతాల నుంచి ఎవరైనా ఆసక్తిగా ఉంటే పేదలు కావచ్చు ఎవరైనా రండి, ఇదిగో మీ ప్రాంతాల వారికి ఈ మేరకు ఇళ్ల స్థలాలు ఇక్కడ కేటాయిస్తామని చెప్పాలి. అది చెప్పడం పోయి ఆల్రెడీ ఇచ్చిన 47,000 మందిని ఇక్కడ నుండి తీసేసి వారి వారి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇద్దాం, స్థల సమీకరణ కానీ లేకుంటే సేకరణ కానీ చేయండి, ఒకవేళ అది వీలు కాకపోతే టిట్కో ఇల్లు ఇద్దామంటూ కూడా చంద్రబాబు నాయుడు తేల్చేశారు. అమరావతి నుంచి 47,000 మందిని పంపించడం అయితే గ్యారెంటీ అని చెప్పారు. వాళ్ళు పక్క జిల్లాల వాళ్ళకి చెందిన వాళ్ళు కావడంతోనే అక్కడ నివాసించేందుకు అర్హులు కారు అని అంటే మరి ఇప్పటికే చాలామందికి ఇళ్ల పట్టాలు, చాలామందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు కదా, న్యాయమూర్తులకు ఇచ్చేశారు. మరి వాళ్ళంతా అమరావతి ఆ గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళేనా? తమకు అనుకూలమైన జర్నలిస్టులకు కూడా రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరి వాళ్ళంతా ఆ అమరావతి గ్రామాల్లో పుట్టిన వాళ్ళేనా? కాదు కదా. సింగపూర్ కంపెనీలు వస్తే 1,000 ఎకరాలు ఇస్తామంటున్నారు. మరి అదేలా? ఎవరైనా హాస్పిటల్ పెడతాం, ఒక కాలేజ్ పెడతామంటే 10 ఎకరాలు ఉన్న అవసరం అయితే 100 ఎకరాలు ఇచ్చేందుకు కూడా మేము సిద్ధమంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ పేదలకి మాత్రం కొద్ది మేర సెంటు చొప్పున స్థలాలు ఇస్తే మాత్రం వాళ్ళని తరిమేయడమే పనిగా ఏపీ ముఖ్యమంత్రి పనిగా పెట్టుకొని మాట్లాడడం అనేది అయితే సరైనది కాదు. ఎందుకో ఇంత హఠాత్తుగా వాళ్ళని అక్కడి నుండి ఇనికి పంపించేయాలని అనుకుంటున్నారు అన్నదానికి సమాధానం చెప్పాలి. అంటే పేదలుంటే అమరావతి ఇమేజ్ దెబ్బతింటుంది అనుకుంటున్నారా? పేదలు ఉండకూడదు, ఓన్లీ ధనికులు మాత్రమే ఉండాలి అన్నది తెలుగుదేశం పార్టీ కాన్సెప్టా? ఇదివరకే హైకోర్టుకు వెళ్ళారు ఈ అంశం పైన. R5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు అని. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే రాజకీయ కోణంలో అమరావతిలో సెంటు కంపు అంటూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా కంపుగా సెంటు కంపు అంటూ ఏదో రాజకీయాలకు ముడిపెడుతూ కూడా కథనాలు రాసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. చాలా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఏకంగా అక్కడ నుండి తరిమేయడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో ఉంది ఇంకా కేసు పెండింగ్. సుప్రీంకోర్టులో విచారణ ఉందంగానే చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకొని వాళ్ళందరినీ అక్కడ నుండి పంపించేద్దాం అని చెప్తూ ఉన్నారంటే ఇక తమకు ఎదురు లేదని భావిస్తూ ఉన్నారా? ఈ పేదల పక్షానికి ఎవరు ఉండరు, పూర్తిగా అధికారం ఏకపక్షంగా ఇచ్చేశారు కాబట్టి ఇక తమకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా అవతల వారికి నోరు కూడా రాదు అనుకుంటున్నారా? మరేమో. ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడైతే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన వారికి మద్దతుగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ 47,000 మందిని అక్కడి నుండి తరిమేయడానికైతే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఉంది. ఇప్పుడు వీళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా న్యాయ పోరాటంలో భాగస్వామ్యం అవుతుందా అన్నదైతే చూడాలి. ఓవరాల్గా అయితే అనుకున్నదే జరిగింది. అమరావతి నుంచి ఆ ఇళ్ల పట్టాలు పొందిన పేదలను అయితే అక్కడి నుండి పంపించేయాలి అన్న నిర్ణయానికైతే వచ్చారు. కొద్ది రోజుల క్రితం అమరావతి శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాత్రం కొద్ది సానుకూలంగా మాట్లాడినట్టు కనిపించారు. వాళ్ళకు ఒక్కడ ఉండాలంటే ఇస్తాం, లేదు వాళ్ళ ప్రాంతాల్లో కావాలన్నా కూడా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఈరోజు మాత్రం పూర్తిగా అక్కడి నుండి పంపించేస్తాం, వీలైతే భూ సమీకరణ కానీ సేకరణ కానీ చేసి ఇస్తాం, అది లేకుంటే టిట్కో ఇల్లు ఇస్తాం వారి ప్రాంతాల్లో అని చెప్తున్నారంటే అమరావతి నుంచి పంపించడం ఖాయంగా కనిపిస్తోంది.